అటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థతకి గురైందట. తీవ్ర గుండెపోటు కూడా గురైనట్టుగా తెలిసింది. మనం చూసినాం నిన్న ఏదైతే వరంగల్ నుంచి కూడా గ్రీన్ ఛానల్ ద్వారా అంటే ఎక్కడ కూడా అంబులెన్స్ కావచ్చు ఆ వెహికల్స్ ఆపకుండా గంటన్నర వ్యవధిలోనే ఈ సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సో మెరుగైన వైద్యం చేస్తున్నామంటున్నారు. అది డాక్టర్లు అందరూ కూడా 24 గంటలు గడిస్తే చెప్పలేమంటున్నారు. కొంత ఆరోగ్య పరిస్థితి సీరియస్గానే ఉందనే తెలుస్తున్నది. కానీ ఇంతకుముందు అంటే నిన్న మార్నింగ్ 7:30 కూడా తీవ్ర అస్వస్థతకి గురైన తర్వాత హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత చాలా వరకు ఏం జరిగిందనంటే ఈ సోషల్ మీడియాలో కావచ్చు వివిధ మాధ్యమాల్లో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయింది అనేది వార్త వైరల్ చేసిరు. సో కానీ చనిపోలేదు అనేది డాక్టర్లు నిర్ధారించారు, చెప్పారు. ఇంకా అంటే ఈ పీసీఆర్ చేసిన తర్వాత తన గుండె కొట్టుకుంటుంది, సో చికిత్స అందుతుంది అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత అభిమానులందరూ కూడా అభిమానులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. సో వెంటనే హరీష్ రావు కేటీఆర్ కూడా వరంగల్కి వెళ్ళడం జరిగింది. వరంగల్ నుంచి తనని ఇక్కడికి సికింద్రాబాద్ సంబంధించినటువంటి యశోద హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. మెరుగైన వైద్యం అందుతుందని తెలుస్తున్నది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఇవాళ రాబోతున్నాడనే వార్త కూడా చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఉంది, చదివించే ప్రయత్నం చేద్దాం. పెద్ది ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా, అత్యుత్తమైనటువంటి వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకోండి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆదేశాలు ఇచ్చారట. అదేవిధంగా పార్టీ ఇతర ముఖ్యులకు కూడా అప్రమత్తం చేసినటువంటి అధినేత కేసీఆర్ అనేది చూస్తూ ఉన్నాము. సో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందుతున్నటువంటి చికిత్సపై కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆయన అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసిన వెంటనే ఆందోళన చెందారు. పార్టీ ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. వారికి సూచనలు ఇస్తూ అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్లో అత్యుత్తమైనటువంటి చికిత్స అందేలా చూడాలనేది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆదేశించారు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని పార్టీ తరఫున అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామనేది భరోసా ఇచ్చారు. హరీష్ రావు వినోద్ కుమార్తో మాట్లాడి ప్రస్తుతం అప్రమత్తం చేశారు. సో దగ్గరుండి చికిత్సను పర్యవేక్షించాలని సూచించారు. కాగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం సమాచారాన్ని ఆయన ప్రాణాలు కాపాడేందుకు కూడా వైద్యులు కృషి చేస్తున్నటువంటి వివరాలను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. సో ఇది నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి తనకు గుండెపోటు రావడంతో కూడా ఆ వార్త చాలా వరకు కూడా అందరినీ కలిసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ సికింద్రాబాద్ హాస్పిటల్కి సంబంధించి యశోద హాస్పిటల్కి సంబంధించి సో వరంగల్ హాస్పిటల్లో మొదటగా ఇక్కడ చూస్తున్నాము. తర్వాత కేటీఆర్ ఇక్కడ సికింద్రాబాద్ హాస్పిటల్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని కూడా తీసుకురావడం జరిగింది. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం ఆమోదం పొంది కూడా చూడొచ్చు ఎంతమంది అభిమానులు కార్యకర్తలు వారందరూ కూడా రావడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స పొందుతున్నటువంటి విషయం తెలుసుకున్న హన్మకొండలోని రోహిణి దవాఖానా వద్దకు భారీగా చేరుకున్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చిర్రు. అక్కడికి మా పెద్ది సుదర్శన్ పెద్ది అంటుండ్రు. పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ప్రేమగా పిలుచుకుంటున్నారు. సో మా నాయకుడు ఎక్కడ, మా నాయకుడికి ఎక్కడ, మా నాయకుడికి ఏం జరిగిందనే దాన్ని కూడా అభిమానులందరూ కూడా గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి కనిపించింది. చాలా అధిక సంఖ్యలో చేరుకున్నారు. కేటీఆర్ హరీష్ రావు ఫోటోలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇటు కుటుంబ సభ్యులను కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వారికి ధైర్యం చెప్తా ఉన్నారు. సో మేము ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఉన్నదనే దాన్ని కూడా. సో నేను కేసీఆర్ కూడా ఇప్పుడు మరి ఈ యశోద హాస్పిటల్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక వార్త అయితే అందుతూ ఉన్నది. ఇవాళ 10 గంటల ప్రాంతంలో కూడా చేరుకుంటారన్న దాన్ని కూడా వార్త అయితే అందుతూ ఉన్నది. 10-11 ప్రాంతాల్లో కూడా వచ్చి సరే ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆరాధిస్తారని దానికి తెలుస్తుంది. ఫోన్ కాల్ ద్వారా కూడా ఈ నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపించింది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే చూస్తున్నాం మనం. గతంలో తెలంగాణ ఉద్యమ తరహాలో కూడా కేసీఆర్ కుడిభుజంగా ఉన్నటువంటి నాయకుడు, కేసీఆర్ పెద్ద కొడుకు కూడా భావిస్తూ ఉంటుంది. ఆ క్యాడర్ అంతా కూడా పెద్ది అంటూ కూడా. సో ప్రతి అంశంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి హస్తం ఉంటుంది. తనకి ప్రతి ఒక్క బాధ్యతలు కూడా పార్టీ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా అందిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో చాలా కీలకమైనటువంటి నాయకుడు. సో ఒక మంత్రి హోదాలో కూడా ఉన్నటువంటి నాయకుడు, క్యాండిడేట్ అని కూడా చెప్పుకోవచ్చు పెద్ది సుదర్శన్ కూడా. సో నర్సంపేట ప్రజలకు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు కావచ్చు చాలా వరకు కూడా సేవలు అందించినటువంటి నేపథ్యం కనిపించింది. తెలంగాణ ఉద్యమ తరహాలో కూడా కేసీఆర్ కుడిభుజంగా ఉండి ఎంతో పోరాటం చేసిండు. తనకైనటువంటి ఒక గుర్తింపును కూడా తెచ్చుకున్నటువంటి నాయకుడు అని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి నాయకుడికి ఇట్లా అస్వస్థతకు గురవడం, గుండెపోటుకి గురవడం అనేది ఆ ప్రజలని అదేవిధంగా కార్యకర్తలని అభిమానులందరినీ కూడా కలిసి వేస్తున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. నిన్న నర్సంపేట నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా
పూజలు చేపిస్తున్నారు. పూజలు చేపిస్తే మా నాయకుడు బతకాలి, మా నాయకుడు బతకాలి అనే దాన్ని కూడా అర్చనలు చేపిస్తున్నారు, పూజలు చేపిస్తున్నారు, వేడుకుంటున్నారు. సో చూడడానికి కూడా లక్షలాది మంది కూడా హాస్పిటల్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ మరి యశోద హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ ఉన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. మరి తన ఆరోగ్య పరిస్థితి ఇప్పటివరకు మాత్రం కొంత అంటే హార్ట్ బీట్ సంబంధించిన మాత్రం నిలకడగానే ఉన్నది. 24 గంటలు గడిస్తే మాత్రం సివియర్ నుంచి నార్మల్కి వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది ఏంటి అనేదాన్ని కూడా. సో అభిమానులు మాత్రం ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు యశోద హాస్పిటల్కి సంబంధించి ప్రాంగణంలో కూడా. సో ఒకసారి మా నాయకుడిని చూసుకోవాలని దాన్ని కూడా వెళ్తున్నారు. కొత్త బీఆర్ఎస్ నాయకుల మధ్య, అభిమానుల మధ్య కూడా కొత్త తోపులాటలు జరిగినాయి. హాస్పిటల్ సిబ్బందికి సంబంధించి కూడా ఇక్కడ యశోద హాస్పిటల్కి సంబంధించిన ప్రాంతంలో కూడా కొంత ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్లకు అంతరాయం కలగడం, అదేవిధంగా ఆ హాస్పిటల్ సంబంధించి పరిసర ప్రాంతాల్లో కూడా మిగతా ఉన్నటువంటి రోగులకు కావచ్చు వారందరూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డాయి. డైరెక్ట్గా గ్రీన్ ఛానల్ ద్వారా వచ్చారు పెద్ది సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ ద్వారా. రాగానే డైరెక్ట్గా ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేశారు. సో చాలా విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద డాక్టర్లు కూడా పిలిపించి వైద్యం చేపిస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. చూద్దాం మరి పెద్ది సుదర్శన్ రెడ్డి మరి ఆరోగ్యం మరి మెరుగుపడుతుందా లేకపోతే ఏం జరుగుతుంది ఏంటనేది. సో కోలుకోవాలనే చూద్దాం. నాయకుడు ఎంతో సేవలు అందించినటువంటి నాయకుడు, ఉద్యమ తరహాలో పనిచేసిన నాయకుడు, నిత్యం ప్రజల్లో తిరుగుతున్నటువంటి నాయకుడు కాబట్టి సో ఖచ్చితంగా ఎవరైనా కూడా తనకి అభిమానులు ఎవరైనా ఉన్నా కూడా సో ఇక్కడికి ఈ హాస్పిటల్ దగ్గర రాకూడదు. ఇక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది అనేది నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ మరికొద్ది సేపట్లో రాబోతున్నది. 24 గంటల్లో వస్తుందని చెప్పారు. నిన్న రాత్రి నుంచి కూడా చికిత్స జరుగుతూ ఉన్నది. మరికొద్ది సేపట్లో ఈ హెల్త్ బులెటిన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది.